ఈరోజు అయితే దసరా సందర్భంగా మేమైతే జమ్మి చెట్టుని మరియు పాలపిట్టని చూడడానికి మా తోటకు బయలుదేరుతున్నాం, పామాయిల్ తోటకు. దసరా రోజున జమ్మి చెట్టును పాలపిట్టను చూడడం ఆనవాయితీ. ఇదే మా పామాయిల్ తోట. మా తోటలో ఉన్న ఈ చెట్టుని మేము పోచమ్మగా కొలుస్తాము. ఈరోజు దసరా పండుగ సందర్భంగా అమ్మవారికి పసుపు కుంకుమ పూలు అలంకరిద్దామని ఇక్కడ ఆగాము. ఇదే మా తోటలోని పామాయిల్ చెట్లు. ఇప్పుడిప్పుడే గెలలు రావడం ప్రారంభమవుతున్నాయి. ఇది మా తోటలో ఉన్న మరో అమ్మవారు. ఈ అమ్మవారిని అయితే మేము ఎర్రమ్మగా కొలుస్తాము. ఇందాకట్లాగే ఇక్కడ అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పూలు అలంకరిస్తున్నాము. అక్కడి నుంచి బయలుదేరి ఇప్పుడు జమ్మి చెట్టు వద్దకి వెళ్తున్నాం. కనిపించేదైతే జమ్మి చెట్టు. ఇదే మనం ఈరోజు పూజించాల్సిన చెట్టు. ఇటురా చెప్పు పడుకోరా. డాడీ అక్కడ గిచ్చి పిసికి సార్ ఆ రోజు జమ్మి చెట్టు శుభ దర్శనం శుభప్రదం. జమ్మి చెట్టును పూజించడం అంటే జీవితంలో సకల విజయాలను సాధించాలని కోరుకోవడమే. కాబట్టి దసరా రోజున జమ్మి చెట్టుకు పూజలు చేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. ఈ పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను పంచి పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ.
క్షీరసాగర మదనం చేసినప్పుడు అనేక దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో ఈ జమ్మి వృక్షం కూడా ఒకటి. అంతేకాకుండా లంకలో రావణుడి మీద యుద్ధం చేసే ముందు శ్రీరాముడు ఈ జమ్మి వృక్షానికి పూజ చేసి వెళ్ళాడు. అందుకే విజయం సాధించాడు. అంతేకాకుండా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు విజయదశమి రోజు తమ ఆయుధాలను ఈ జమ్మి వృక్షం కిందే భద్రపరిచారు. వనవాసం పూర్తి అయిన తర్వాత తమ ఆయుధాలను తీసుకువెళ్ళింది కూడా ఈ దసరా రోజునే కాబట్టి ఆ తర్వాతే కౌరవులతో యుద్ధం చేసి వారిని ఓడించారు. కాబట్టే విజయదశమి రోజున ఈ జమ్మి వృక్షాన్ని పూజిస్తే అపజయమే ఉండదని ఒక నమ్మకంగా భావిస్తూ ఉంటారు. శుభం. లాయర్ అవ్వాలనా? దెబ్బలు పడతాయి. ఫైనల్గా మనం జమ్మి చెట్టు దగ్గరికి వచ్చాం. ఇవే జమ్మి చెట్టు, జమ్మి ఆకు. ఓకేనా? ఇదే మా కార్. దసరా రోజు అయితే వాహన పూజ కూడా చేస్తారు కాబట్టి ఈ విధంగా నేను మా కార్కి పూజ చేస్తున్నాను. సరదాగా ఈ విధంగా పందెం అయితే వేశారు మా తాతయ్య. ఇందులో కనిపించే ఎర్ర కోడిపుంజ అయితే మాదే.